హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. విష్ యూ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ 2024. మనందరికీ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని మరోసారి అనుకుంటూ మన హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ. అండ్ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. న్యూ ఇయర్ వచ్చిన, డేట్ మారిన, మన లైఫ్లో మనం ఎప్పటి వరకు మన డెసిషన్స్ తీసుకోవడం, మన ఆలోచన విధానం మార్చుకోమో అప్పటి వరకు ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చి వెళ్ళిపోయినా మనకేం పెద్దగా ఫరక్ పడదు అనమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ చార్జ్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ అని ఒక మంచి మాట మీతో షేర్ చేసిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి పన్నీర్ కర్రీ ఒకటి చేసుకుంటున్నాం. పన్నీర్ అండ్ మటర్తో కలిపి ఐరన్ కడాయి, ఐరన్ది ప్యాన్ మీద మనం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఐరన్ది ప్యాన్ బాగా వేడెక్కాలన్నమాట. అప్పుడు అది నాన్ స్టిక్లా పనిచేస్తుంది. కిందటిసారి నేను దీని మీద పన్నీర్ చేసినప్పుడు బాగా ఊడిపోయింది అనమాట, అంటే అంటుకుపోయి ఉండిపోయింది. అప్పుడు ఎవరైనా నాకు అన్నారనమాట, మీరు పన్నీర్ బాగుంటుంది అంటారు కదా, మరి ఈరోజు మీ పన్నీర్ అంటికిపోయింది అనేసి. దానికి మెయిన్ రీజన్ అదే, పెన్నం ఫుల్గా వేడెక్కక ముందే మనము కంగారులో నన్ను వేసేస్తాము. పెన్నం ఫుల్గా వేడెక్కితే అది నాన్ స్టిక్ లాగే పనిచేస్తుంది. ఇట్స్ జస్ట్ ఏ ట్రిక్, మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఐరన్ది, స్టీల్ది రెండు కూడా అలాగే. మనం దాని మీద వాటర్ చిలకరించినప్పుడు వాటర్ ఏమో బాల్స్ లాగా ఫామ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అవి చాలా చాలా బాగా అవుతుంది. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకున్నాను. దీంట్లోని నిన్న డీప్ ఫ్రై చేసామన్నమాట. అందుకోసం ఆ చుట్టూ బార్డర్ కొంచెం డార్క్గా ఉంది. గోల్డెన్ పూరీలు అన్నీ వేపాను ఇందులో. అందుకోసం కొంచెం ఉంది, ఒక 1-2 డేస్లో పోతుంది అనమాట. సో దాని తర్వాత దీంట్లోని బోల్డ్ అని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం. గరం మసాలా దినుసులు యాడ్ చేసుకుంటాము. తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ దంచుకుని యాడ్ చేసుకుంటాం. మొన్న ఎవరో నాకు ఒక ఫార్వర్డ్ మెసేజ్లు పంపించారనమాట. నేను వెనగర్ ఆనియన్స్ చేసినప్పుడు నేను చెప్పానమాట, ఈ ఆనియన్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అని చెప్పి. సో చాలామంది నాకు రకరకాల ఫార్వర్డ్ మెసేజ్లు పంపించారు. ఆనియన్స్ ఫ్రిడ్జ్లో పెడితే పాయిజన్ అయిపోతుంది, అది మనకి ఏంటేంటో పెంచేస్తుంది, అది ఇది అని చెప్పి. ఆనియన్స్ కట్ చేసిన ముక్కలు సరిగ్గా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టకుండా అలా వదిలేస్తే ఫ్రిడ్జ్ అంతా కూడా కంపు కంపు అయిపోద్ది అనమాట. సో తొక్కలు తీసినవి ఉంచుకోవచ్చు, బట్ మనం కొంచెం కొంచెమే వాడుకుంటాం కాబట్టి ఎవ్రీడే చేసుకున్నా వచ్చిన కష్టం ఏం లేదు. అండ్ నేను చేసినవి వెనిగర్ ఆనియన్స్ అనమాట. వెనిగర్ ఆనియన్స్ని మనం చాలా రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ పికిల్డ్ కదా, మనము పికిల్డ్ కుకుంబర్ చేసుకుంటాము, పికిల్డ్ రాడిష్ చేసుకుంటాము. అలా చాలా వరకు మనం వెనిగర్లో వేసి ఉంచుకుంటాం. అందులో ఏం ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. అండ్ దానికి టేస్ట్ ఏమైనా మారితే మనం ఎలాగ పడేస్తాం కదా, సో టెన్షన్ లేదు. తర్వాత టమాటో కూడా ప్యూరీ చేసి అందులో యాడ్ చేస్తే అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మా కుషుబాబు గారు వచ్చేసి ఇది చేయమని నాకు చెప్పారు పని. సో ఇది నేను ఆల్రెడీ మొన్న చేశాను కదా, అందుకోసం నేను ఇది ఈసారి కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. లైక్ కిందటిసారి వచ్చేసి నాకు ఒక 1.5 గంట అలా పడింది, బట్ ఈసారి వచ్చేసి నాకు ఒక 15-20 మినిట్స్ అలా పడింది అనమాట. అండ్ తర్వాత ఈసారి గారు సాడ్ అవ్వకుండా ఉండడం కోసం వాటన్నిటి మీద నెంబర్లు రాశాను అనమాట. 1 నుంచి 104 వరకు నెంబర్లు రాశాను. సో ఇప్పుడు వాడు కూడా చేసుకోగలుగుతాడు. సో పిల్లలు పజల్స్ చేయడానికి ఇష్టపడకపోతే మీరు ఒకసారి చేసి వాటి మీద నెంబర్లు రాసేయండి. అప్పుడు మనము చాలా చాలా ఈజీగా వాళ్ళకి చేయించుకోగలుగుతాం అనమాట, చేయగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. అబ్బా ఈ పజిల్ చేస్తే మాత్రం నాకు మస్తు హ్యాపీ వచ్చింది, అబ్బా మళ్ళీ నేను కొనుక్కుంటాను నా కోసం రకరకాల పజిల్. ఇట్ ఫీల్స్ లైక్ వీ డిడ్ సంథింగ్ గుడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫైనలీ ఐ డిడ్ మై ఇండియా మ్యాప్ పజిల్ అనమాట. సూపర్ హ్యాపీ అయిపోయాను అనమాట. చిన్న అచీవ్మెంట్స్ కూడా అప్పుడప్పుడు చాలా హ్యాపీనెస్ని ఇచ్చేస్తాయి. ఈలోపు మన టమాటో ప్యూరీ కూడా అయిపోయింది. టమాటో కూడా బాగా అయిపోయిన తర్వాత మన ఈ సీజన్లో వచ్చే మటర్ ఏదైతే ఉంటుందో అది ఇందులో యాడ్ చేసేస్తాం. తర్వాత వీటిని మిక్స్ చేస్తాం. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. తర్వాత మన పన్నీర్ పీసెస్ ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని యాడ్ చేస్తాం అనమాట. మీద వచ్చేసి నేను కొద్దిగా ఆనియన్స్ అంటున్నాను, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాను, అంతే. ఇట్స్ వెరీ సింపుల్ టు మేక్ అండ్ వెరీ యమ్మీ అనమాట. రోటీ, పరాటా, నాన్ వీటన్నిటితో బాగుంటుంది. చాలా నాకైతే చాలా చాలా నచ్చుతుంది. మరి ఇంకేంటి, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏం చేశారు, ఎక్కడికైనా వెళ్ళారా, ఏం చేస్తున్నారు? మా అపార్ట్మెంట్లోనైతే మస్తుగా చేశారనమాట. డీజే వచ్చారు, దాని తర్వాత ఫుల్ లైట్ డెకరేషన్స్ అన్నీ చేస్తారు, అందరూ చేశారు. అక్కడికి వెళ్ళిన వెంటనే నాకు ఒక రకమైన ప్యానిక్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. బాబు ఎంత జనం ఉన్నారు ఏంట్రా బాబు ఇక్కడ అన్నట్టు. అంతే నేను ఒక 10 నిమిషాలు అక్కడి నుంచి కొన్ని ఫోటోలు తీసి మా మమ్మీ వాళ్ళకి పంపించేసి తర్వాత వచ్చాను అనమాట. అండ్ పన్నీర్ కర్రీ ఎప్పుడైనా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఒక బాయిల్డ్ పొటాటో ఇందులో యాడ్ చేసేయండి, అంతే. ఇంకా శనగపిండి ఇలాంటివన్నీ యాడ్ చేయక్కర్లేదు, సింపుల్గా
ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. మీద నుంచి లైట్‌గా గరం మసాలా యాడ్ చేసుకోండి. అండ్ మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మంచిగా మిక్స్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేయండి. మూత పెట్టేయండి. అంతే అయిపోయింది. టడన్ టడా! అండ్ కొత్త పొటాటోలొస్తున్నాయి. కొత్త పొటాటోలతో ఏం చేసినా సూపర్ యమ్మీ ఉంటదబ్బా! నాకైతే ఈ కొత్త పొటాటోస్‌తో తినడం అంటే గొప్పిష్టం. బట్ బీ వెరీ కేర్‌ఫుల్. ఎక్కువ ఈ కొత్త పొటాటోస్ తినడం వల్ల మనకి నొప్పులొస్తాయన్నమాట. బాడీ వాతం పెరిగిపోతదంటారు. ఐ మీన్ నడుము నొప్పులున్నోళ్ళకి నడుము నొప్పులు ఎరిగిపోతాయి. కాళ్ళు నొప్పులుంటే ఇంకా కాళ్ళు నొప్పులు పెరిగిపోతాయి. అలా బాడీలో పెయిన్స్ అన్నవి పెరుగుతాయి అంటారు మరి. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ చాలామంది అంటూ ఉంటారు. అండ్ నేను మాత్రం చాలా ఎక్కువ తింటాను. అందుకోసం నాకు నడుము నొప్పి కొంచెం పెరిగినట్టు అనిపిస్తూ ఉంటదనమాట. దాని తర్వాత మరి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇయర్ మొత్తం ఆహ్, పొటాటో చిప్స్ చేసుకొని ఉంచుకుంటారు గదా! అలాంటి వాళ్ళు ఈ టైంలో చిప్స్ చేసుకొని బాయిల్ చేసి వాటిల్ని ఎండలో ఎండబెట్టేసి వాటిల్ని ఉంచుకుంటే మాత్రం ఇయర్ మొత్తం ఆ టేస్టీ పొటాటో చిప్స్ అన్నవి తినగలుగుతాం అనమాట. అండ్ ఇంట్లో పిల్లలున్నారు కదా! సో, ఆలూ ఫ్రై ఏక్ ఫ్రైతో బంతా హై అని చెప్పి ఫటాఫట్‌మని నేను ఈ ఆలూ ఫ్రై కూడా చేస్తాననమాట. ఈ కడాయి కూడా నాకు మస్తు ఇష్టం. మస్తు థిక్ బాటమ్ ఉంటది. సో, తొందరగా ఏమీ మాడిపోవనమాట. అందుకోసం నచ్చినవి చూపిస్తున్నాననమాట. తర్వాత అందుకోసం నేను న్యూ ఇయర్ అంటే ఇంట్లో కూర్చొని టీవీ నైన్ చూసుకుంటూ, తర్వాత ఓహో! వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఓహో! వైజాగ్‌లో ఉన్నోళ్ళందరూ బీచ్‌కెళ్లారా? ఓహో! భక్తి ఉన్నోళ్ళందరూ గుడికెళ్లారా? అని చూసుకుంటూ నవ్వుకున్నా. దాని తర్వాత నిన్న నేనేదో సినిమా కూడా చూసానబ్బా! రాత్రి. ఏం సినిమా చూసానో కూడా గుర్తులేదు. కొంచెం సేపు 'అఖండ' చూసాను. దాని తర్వాత కొంచెం సేపు 'జైలర్' చూసాను. దాని తర్వాత కొంచెం సేపు 'ఫ్యాన్' అని 'షారుఖ్ ఖాన్‌ది' మూవీ ఒకటుంది గుర్తుందా? చాలా పాతది. ప్రైమ్‌లోనో, హాట్‌స్టార్‌లోనో ఉంటే అదొకటి చూసాను. అలా పని పాట లేదు కదా! అంటే 9 నుంచి 12 వరకు వెయిట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ సినిమాలన్నవి చూసామనమాట. అలా సెలబ్రేట్ చేసుకున్నాను నాకు నేనుగా న్యూ ఇయర్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరందరూ నిన్న కింద కొంచెం సేపు కూర్చున్నాం. అప్పుడు అందరూ మస్తు డ్రెస్సులేసుకొని సూపర్‌గా రెడీ అయ్యి ఎళ్లారు. ఆహా! వీళ్ళకెంత ప్యాషన్ రా బాబు అనిపిచ్చింది. అండ్ మనం చేసిన వడియాలు ఆల్మోస్ట్ ఇది లాస్ట్ బ్యాచ్ అనమాట. అయిపోయి అన్నీ ఫ్రై చేస్తాం. ఖతం చేస్తాం కూడా తినేసాము. సరిపోయాయన్నమాట. ఇది మన లంచ్ ప్లేట్. కుషాల్ కోసం రెడీ చేస్తున్నాను. చాలా వేడిగా ఉంటే ఒక స్పూన్ తెస్తున్నానన్నమాట. స్పూన్‌తో కలిపేసి కుషాల్‌కి ఇచ్చేద్దాం. వాడి ఎక్స్‌ప్రెషన్ చూడండి. వాడి కెమెరా ఉంది అనగానే సూపర్ యమ్మీ అని చెప్పేస్తూ ఉంటాడనమాట. సో, మంచిగా పప్పేసి, దాంట్లో కొద్దిగా నెయ్యేసి, మిగతావన్నీ ఇచ్చి, ఈ మధ్యన టవల్ ఒకటేసేస్తున్నాను. లేదంటే కిందంతా పడేసి చెత్త చేసేస్తున్నాడనమాట. సో, అది ఈరోజు మా లంచ్ ప్లేట్. లుక్స్ యమ్మీ, ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ. వేడిగుంది గదా! నేను టేస్ట్ చూసి చెప్పానని ఆడు ఓవర్ యాక్షన్ చేశాడు. అండ్ ఇది మా బాబు రివ్యూ ఆన్ మై లంచ్ ప్లేట్ అనమాట. అండ్ దాని తర్వాత ఈరోజు నేను వ్లాగ్‌లో మీరు టైటిల్‌లో చూసినట్టుగా బద్రీనాథ్‌కెళ్తున్నాం. హైదరాబాద్‌లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్‌కి. ఇది రియల్ బద్రీనాథ్ టెంపుల్‌కి రెప్లికా అనమాట. ఇక్కడ హైదరాబాద్‌లో 60 కిలోమీటర్స్ దూరం ఫ్రమ్ ఐకియా అలా 60-70 కిలోమీటర్స్ దూరంలో ఇది కట్టారు. ఇది మేడ్చల్ అనుకుంటా. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అడ్రెస్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఆ అడ్రెస్ లేకపోతే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి బద్రీనాథ్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ అంటే అక్కడ వస్తది. ఒక 60-70 కిలోమీటర్స్ దూరం అనమాట. అక్కడికి ఎళ్ళాలి అని నేను అనుకున్నాను. సో, ఫైనల్లీ ఎళ్ళగలిగామనమాట. ఎప్పటినుంచో అనుకుంటున్నాను వెళ్తే బావుంటదనేసి. ఈ మధ్యన నా ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం మొత్తం దేవుళ్ళతో నిండిపోయింది. లైక్ ఏదైనా 1, 2 వీడియోలు ఇష్టంగా చూసామంటే ఇంకా అదే వస్తది కదా! అలా బద్రీనాథ్, కేదార్‌నాథ్, జ్యోతిర్లింగాలు, తర్వాత వెంకటేశ్వర స్వామి సుప్రభాతాలు, హనుమాన్ చాలీసా ఇంకా మొత్తం దేవుడివే వచ్చేస్తే నాకు ఒక రకంగా భయమేసేస్తుందనమాట. లైక్ అంటే మనం ఒక రకమైన మూడ్‌లోకెళ్ళిపోతాం కదా! భక్తి వాళ్ళ మూడ్‌లోకి. తర్వాత ఇంకేమైనా వీడియోస్ లైక్ కామెడీ వీడియోస్ ఏమైనా వచ్చాయంటే ఒక చిన్న గిల్టీ వాళ్ళ ఫీలింగ్ వస్తది. మీకెప్పుడైనా అలా వచ్చిందా? టీవీలో ఒక ఛానల్‌లో సపోజ్ ఒక టీవీ 9లోనో ఎక్కడైనా మనకొక దేవుడిది వస్తుందనుకోండి. ఛానల్ మార్చాలంటే ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ లేదా ఒక రకమైన భయం ఫీలింగ్ వస్తది గదా! అలాగ అనిపిస్తుంది ఈ రోజుల్లో. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటేనే బాబోయ్! వద్దు అన్న ఫీలింగ్ వస్తుంది.
లైక్ పాజిటివ్‌గా చెప్తున్నాను. నాట్ లైక్ నెగెటివ్‌గా. అండ్ మన ఓఆర్ఆర్ రోడ్స్ అన్నీ మాత్రం హైదరాబాద్‌లో సూపర్‌గా అయిపోయాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి. మొత్తం ఇండియా మొత్తం మంచిగా అయిపోయాయి రోడ్స్ అన్నవి. మనం ఎంత దూరం ఇప్పుడు అక్కడ రోడ్ మీద స్పీడ్ లిమిట్ 120 అనమాట. అందరూ 120లో స్పీడ్‌లో జై 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 అని వెళ్తుంటే సో ప్రౌడ్ ఫీలింగ్ వస్తది. కొన్ని ఇయర్స్ ముందు మేము దుబాయ్ వెళ్ళాం కదా! అప్పుడు అందరూ చాలా షో ఆఫ్ చేశారనమాట మా ఇంట్లోని. ఇక్కడ రోడ్స్ చాలా బావుంటాయి. ఇక్కడ బంప్స్ ఉండవు. మాకు ఇక్కడ లైక్ ఆటోమేటిక్‌గా స్పీడ్ లిమిట్ క్రాస్ అయితే మాకు ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయిపోతాయి అని చాలామంది షో ఆఫ్ చేశారు. షో ఆఫ్ చేశారు. అప్పుడు నాకు చాలా హర్ట్ అనిపించిందనమాట. అప్పుడు తర్వాత మనకు కూడా ఇక్కడ టోల్ గేట్స్ అన్నీ పెట్టేశారు. స్కానర్‌లన్నీ పెట్టేశారు. ఆటోమేటిక్‌గా మనం టోల్ గేట్‌లో డబ్బులు కట్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా మనకు ఫైన్ పడిపోద్ది. ఐయామ్ ట్రూ ఇండియన్ అండి. మేబీ అలా కూడా అయ్యుండొచ్చు. నేను ఎన్ఆర్ఐ కాదు కాబట్టి ఇక్కడవన్నీ పాజిటివ్‌గా అనిపిస్తున్నాయని మీలో చాలామంది అనొచ్చు. బట్ స్టిల్ ఐ వాస్ నెవర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు సెటిల్ ఇన్ అబ్రాడ్ అనమాట. అంటే కొంచెం ఉండేది. సాహిల్‌కి ఎప్పుడు 5 ఇయర్స్ వరకు అప్పటి వరకు ఉండేది. ఎళ్తే అక్కడ మంచిగా డబ్బులు ఎక్కువొస్తాయి కదా! ఎక్కువ సంపాదించుకోవచ్చు. మనం ఇక్కడ 20 సంవత్సరాలు కష్టపడితే ఎంతో, అక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే అంత అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా ఉండేది. బట్ వన్స్ సాహిల్ 5, 6 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనమాట. మన ఈ మట్టిలో ఉన్న పవర్ అలాంటిది. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, దాని తర్వాత ఇక్కడ మనం బద్రీనాథ్ టెంపుల్‌కొచ్చాం. ఇట్స్ జస్ట్ చిన్న టెంపుల్ అండి. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా చిన్న చిన్న షాపులు అన్నీ పెట్టేశారు. బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసి 1-3 వరకు బంద్ ఉంటది. సో, అలా ప్లాన్ చేసుకోండి. అయితే 1కి ముందు అక్కడికి రీచ్ అయ్యేలాగా లేదా 3 తర్వాత అక్కడ రీచ్ అయ్యేలాగా. నార్మల్ టైంలో చాలా జనం వస్తారంట. అందుకే ఇక్కడ ఈ క్యూ లైన్స్ కోసం ఇవన్నీ కూడా కట్టారు కదా! చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మనకి అక్కడికెళ్ళిన వెంటనే ఒక చాలా అథెంటిక్ ఫీలింగ్ వస్తది. చాలా మంచిగా అనిపిస్తది మనకి నిజంగా. అండ్ పిల్లలకి తెలీదు. వాళ్ళైతే లైక్ ఇంత చిన్న టెంపుల్ కోసం ఇంత దూరం ఎందుకొచ్చాం అనుకుంటారు. బట్ మనకి కొంచెం బద్రీనాథ్ గురించి కొంచెం తెలుసు కదా! బద్రీనాథ్ టెంపుల్ ఏంటంటే మనకి 6 మంత్స్ క్లోజ్ ఉంటది. 6 మంత్స్ మాత్రమే మనుషులు చూడగలిగేటట్టుంటది. నేను కొత్త టెంపుల్ కదా! కొంచెం వాళ్ళు అలౌ చేశారనమాట ఫోటోస్, కెమెరాస్ అన్నీ తీసుకెళ్ళడానికి. సో, మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. మీ అందరికి కూడా ఈ న్యూ ఇయర్‌లో ఒక మంచి వీడియో నేను పోస్ట్ చేశానని నాకు కూడా ఫీలింగ్ వస్తది. అండ్ మీరందరూ కూడా కొంచెం కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు చేయండి. సో, దాని తర్వాత కొంచెం సేపు నేను అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్‌లీ బద్రీనాథ్ మూవీ చూసిన తర్వాత మనకి ఒక అంతకుముందు కొంచెం మనకు తెలియకపోయినా ఆ సినిమా చూసిన తర్వాత మనకు తెలుస్తది కదా! సో, కొత్త టెంపుల్ అని చెప్పి ఆళ్ళు కొంచెం కొంచెం అలౌ చేస్తున్నారనమాట వీడియోస్ తీయడానికి. అది నాకు నచ్చింది. మనకి టెంపుల్స్‌లోని ఎక్కడ కూడా కెమెరాస్ అలౌ చేయరు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ప్రశాంతంగా అక్కడ కూర్చొని దేవుడిని తలుచుకోవడానికి, తో మాట్లాడడానికి, దేవుడి గురించి ఆలోచించడానికి అని చెప్పి అందుకోసమే కెమెరాలు అలౌ చేయరు. అండ్ నాకు బాగా అనిపిస్తదనమాట. ఎంతవరకు తీయగలమో అంతవరకు తీయగలం. తర్వాత అక్కడ ప్రసాదం కొనుక్కున్నాము. ఈ ముడీలు ఒకటి, కొబ్బరుండలు ఒకటి. అది కూడా మంచిగా తినేసి చుట్టూ పొలాల మధ్యలో ఈ టెంపుల్ ఉందనమాట. చాలా చాలా బాగుంది. నేను చాలా రోజుల తర్వాత చీర కూడా కట్టుకున్నాను. కానీ మా మమ్మీ ఫోన్ చేసి తిట్టిందనమాట. అదేం బ్లౌజు తొక్కలో 3 బ్లౌజులు కుట్టించావు కదా! అన్ని చీరలకి ఆ బ్లౌజులు ఏసుకుంటున్నావు. అది అసలు మ్యాచ్ అవ్వలేదు అన్నది. బట్ నాకు మాత్రం కంఫర్ట్ ఈస్ మెయిన్. అది కొంచెం కూడా కంఫర్టబుల్ లేదంటే నేను అది అస్సలు ఉండలేననమాట. సో, న్యూ ఇయర్ ఫస్ట్ డే రోజు బద్రీనాథ్ టెంపుల్‌ని మనకి చూపించి మీ అందరికి కూడా ఒక పాజిటివ్ వైబ్ తెప్పించగలిగానని నేను అనుకుంటున్నా. అక్కడికెళ్తే ఈ ముడి మిక్స్చర్ తినండి. ఓహ్ మై గాడ్! ఇట్స్ సో యమ్మీ. అండ్ అక్కడ బోలెడన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే అవి కూడా కొనుక్కోండి. చాలా చవకగా దొరుకుతున్నాయి. నేను ఉల్లికాడలు కట్ట రూ. 10 అంటే 2 కట్టలు కొనుక్కొని తెచ్చుకున్నా. తర్వాత చింతకాయలు ఉంటాయి కదా! అవి కొంచెం తెచ్చుకున్నా. ఇలా అన్నీ తెచ్చుకున్నా. సో, హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఈ 2 పనులు ప్లీజ్ మీరందరూ చేయండి. ఇదిగో ఇవన్నీ వెజిటబుల్స్ కొనుక్కోవచ్చు. ఓకేనా? బాయ్ బాయ్.